For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కొంతమంది జాతకాల్లో సర్పదోషం ఉంటుంది. అంటే నార్మల్ గా అంటారు కదా, ఒక పాము పగబట్టిందంటే చచ్చేదాకా వదలదు అని. అసలు సర్పదోషం అనేది ఎందుకు వస్తుంది గురుగారు? ఈ సర్పదోషం అనేది ఒక పాముల ద్వారానే కాకుండా మనుషుల ద్వారా కూడా వస్తుంది. మన పూర్వీకులు ఎవరైతే 60 సంవత్సరాల లోపల చనిపోయి ఉంటారో ఆ ఇంట్లో సర్పదోషం ప్రారంభమవుతుంది తప్పనిసరిగా. వాళ్ళ ఆత్మ ఘోష ఏదైతే ఉంటుందో దాన్ని పితృదోషం అంటాం. ఆడవాడు చనిపోతే స్త్రీ శాపం అంటాం. దేవాలయాలు కట్టించి వాటి పోషణ చూడకుండా వదిలివేస్తే వాడికి దేవతా శాపం అంటాం. ఇప్పుడు నువ్వు పుట్టావు నాన్న మీ ఇంట్లో, కొన్ని రోజుల తర్వాత అన్నం పెట్టకుండా వదిలేస్తే ఎలా ఉంటుంది? ఒక 10 సంవత్సరాలు చూసిన తర్వాత పాపం వస్తుందా రాదా? బాధ వేస్తుందా లేదా? అలాగే మన పూర్వీకులు ఎవరో దేవాలయం కట్టించారు. దేవుడు అంటే ఎవరు? మనలో ఉండేటువంటి జీవుడే దేవుడు. మన ఇంట్లో ఒక పిల్లవాళ్ళలాగానే చూసుకుంటాం మన దేవుడిని. ఇప్పుడు భక్తరామదాసు నీ అబ్బ సొమ్ము అనుకున్నావా, నీ మామ సొమ్ము అనుకున్నావా అని చెప్పి పచ్చిగా మాట్లాడటం విన్నాం, అవునా? అలాగే త్యాగరాజస్వామి వారు రారా పోరా అనేటువంటి పదాలతో కూడా పాటలు రాశారు. అంటే ఓన్ చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లో పర్సన్ చేసుకున్నారా వాళ్ళు. అలానే ఒక దేవాలయం కట్టిస్తున్నామంటే అది మన హృదయ మందిరం. మన హృదయంలో ఆలోచన ఎలా ఉంటుందో మనం కట్టించే దేవాలయ రూపం కూడా అలానే వస్తుంది, అంతే కదా? ఇప్పుడు అన్ని గుళ్ళు బ్రహ్మాండంగా కనపడవు మనకి, కొన్ని గుళ్ళు మాత్రమే సుందరంగా కనపడుతుంటాయి. ఎందుకు? వాళ్ళ హృదయం మందిరం సుందరంగా ఉంది కాబట్టి అక్కడ కట్టించిన దేవాలయం కూడా సుందరంగానే ఉంటుంది. మొన్న మధ్య నేను ఒక దేవాలయానికి వెళ్ళాను. అక్కడ అనేక రకాల శివలింగాలు, అమ్మవారి విగ్రహాలు చూశాను. నాకు అనిపించింది ఏంటంటే అన్ని విగ్రహాలు, ఏ విగ్రహం చూసుకున్నా దివ్య సుందరంగా జీవకళ ఉట్టి పడుతూ ఉంది. డైరెక్ట్ వెళ్ళి అమ్మ అంటే అమ్మ ఒళ్ళో పడుకుందామా అన్నంత ఆనందంగా ఉన్నాయి విగ్రహాలు కూడా. దాని పరమార్థం ఏంటి? చెక్కినవాడు గొప్పతనం కాదు, ఎవరైతే దానికి సంకల్పం చేశారో చెక్కించుకోవాలి, నా ఆలయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి అనుకునేటువంటి సంకల్పం ఎవరైతే చేశారో వాళ్ళ ఆలోచన రూపమే ఆ విగ్రహం అంత దివ్య సుందరంగా రావడానికి అవకాశం కల్పించింది కదా. అలాంటి దేవాలయాలు కట్టించి వాళ్ళకి నిత్య నైవేద్యాలు లేకుండా, ధూపదీప నైవేద్యాలు లేకుండా దేవాలయాలు మూసివేసినటువంటి దేవాలయాలు ఉంటాయి. వాటి వల్ల కూడా దేవతాశాపం వస్తుంది. ఇవి కూడా సర్పదోషానికి కారణమవుతూ ఉంటాయి. పూర్వీకులు కట్టించిన గుడి మనం పట్టించుకుపోవడం, మన పూర్వీకులు 60 సంవత్సరాల లోపల చనిపోవటం, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, తద్వారా బలవన్ మరణం జరగడం, సూసైడ్స్ చేసుకోవడం, యాక్సిడెంట్స్ జరగడం, హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది, 40 ఏళ్ళకి చనిపోతుంటారు కొంతమంది సూసైడ్ చేసుకుంటుంటారు. ఆడవాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు పూర్వకాలంలో అతి ఎక్కువ మంది ఉన్నారు. హత్యాఘాతకాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అత్త కోడల మీద కిరసనాలు పోసి, ఇప్పుడంటే లేదనుకోండి, ఇప్పుడు కోడలు చేస్తుంది, అదే పరిస్థితి. ఒకప్పుడు అత్తగారు చేసేటువంటి పరిస్థితి, అంతే కదా. పూర్వకాలంలో కోడల్ని అంత ఘోరంగా చూసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా సర్పదోష కారకాలు అవుతున్నాయి జాతకంలో. ఇవేమవుతున్నాయి? భవిష్యత్ తరాలకి, రాబోయే తరాలకి వాళ్ళ ఏదైతే భవిష్యత్తు బాగుండాలని చెప్పి కష్టపడుతుంటారో వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫలితం లేకుండా చేస్తూ ఉంటాయి. 365 రోజులు కష్టపడుతూనే ఉంటాడు, ఏ రకమైనటువంటి ఎదుగుబాటు ఉండదు. వాళ్ళు అక్కడక్కడే ఉండిపోతుంటారు, అప్పులు పాలైపోతుంటారు. ఉద్యోగం చేస్తుంటాడు, వచ్చిన జీతం మొత్తం ఎటు ఖర్చు అయిపోతుందో తెలియదు, ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రావు. అలాగే వివాహం కావడం ఆలస్యం. ఇప్పుడున్నటువంటి ప్రధాన సమస్యల్లో వివాహం, సంతానం, ఆరోగ్యం అనేది చాలా విశేషమైనటువంటి అంశాలు ఇవి. వివాహం 36 ఏళ్ళు 37 ఏళ్ళు వస్తాయి, వివాహం కావు. 30 ఏళ్ళు ఇప్పుడు మనుషులకున్న లైఫ్ స్పానే తగ్గిపోయింది. ఒకప్పుడు 120 సంవత్సరాలు, అది 100 సంవత్సరాలకు వచ్చింది. 100 సంవత్సరాల నుంచి 80, 85, ఇప్పుడు 60, 65కి వచ్చింది. 36 ఏళ్ళు 37 ఏళ్ళ వరకు పెళ్లి చేసుకోకుండా ఉంటే బతికేదే 65 ఏళ్ళు 70 ఏళ్ళు. దాంట్లో సగం జీవితం అయిపోయింది. నువ్వు ఎప్పుడు ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తావు, ఎప్పుడు పిల్లలు అంటావు. నీకు 70 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకి కావాల్సిన ఆనన పాలన నువ్వు చూడలేవు. వాళ్ళు బాగుపడి మంచిగా వృద్ధిలో ఉన్న సంగతి నువ్వు చూడలేవు, ముందుగానే పోతున్నావు, అవునా? ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకి. వివాహం కాదు, వివాహం అయిన తర్వాత సంతానం కలగడం అది ఒక పెద్ద సమస్య. ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీలలో ఎక్కువ గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మన పూర్వీకులు చేసినటువంటి తప్పు ఒప్పులు, పాప శాపాల వల్ల వచ్చేటువంటి రోగాలు ఇవన్నీ కూడా. అలాగే పెళ్లి చేసుకొని సంతానం కలగడం అనేది ఒక సమస్య అయితే, పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి ఉండడం అనేది ఒక పెద్ద సమస్య. కోర్టులు ఇవాళ రోజున అతి ఎక్కువగా ఉండేటువంటి సమస్యలు ఏంటి? కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, ఆస్తులు ఇవేవి కావు.
విడాకుల సమస్యలే అతి ఎక్కువగా ఉన్నటువంటి కేసులు. వీళ్ళిద్దరు కలిసి ఉండడం, ఇలా కాకుండా మళ్ళీ రెండో వివాహం చేసుకోవడం, అది కూడా కలిసి ఉండలేకపోవడం, ఒక్కోళ్ళు 2 ఏసి 3 ఏసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నటువంటి జనాలు కూడా చాలా మంది కనపడుతూనే ఉన్నారు. ఇవన్నీ ఒక సమస్య. పుట్టిన పిల్లలు ఆరోగ్యవంతులుగా పుట్టకపోవడం, మానసికమైనటువంటి రోగం కావచ్చు, అంగవైకల్యం కావచ్చు, మరే రకమైనటువంటి హృద్రోగాలు, అంటే ఈ గుండెకి సంబంధించినటువంటి హార్ట్ హోల్ పడింది చిన్నప్పుడే పుట్టుతుందో అని చెప్పి చాలా మంది చూస్తుంటారు. ఇవన్నీ ఈ రకమైనటువంటివి అన్నీ కూడాను మనం చేసేటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉంటాయో భవిష్యత్ తరాలకి తప్పనిసరిగా అవి ప్రమాదకరంగా మారబోతున్నాయి. దీంట్లో అతి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళని ఏడిపించడం. అత్తగారు కోడల్ని కావచ్చు, భర్త భార్యను కావచ్చు, మరిది వదిన్ని కావచ్చు, ఆడపడుచుని వదిన కావచ్చు, వదిన్ని ఆడపడుచు కావచ్చు, మామగారు కోడల్ని కావచ్చు, కోడలు అత్తగారిని కావచ్చు, లేదా తల్లి కూతుర్ని కావచ్చు, కూతురు తల్లిని కావచ్చు. ఎవరైనా సరే ఇక్కడ అందరూ కూడా రక్త సంబంధికులు, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళలో ఎవరైతే ఏడిపిస్తుంటారో వాళ్ళ శాపమే స్త్రీ శాపం అంటాం, వాళ్ళ ఏడుపే స్త్రీ శాపం అంటాం. ఆడవాళ్ళ కంటి నుంచి వచ్చేటువంటి ఒక కన్నీటి బొట్టు ఏదైతే ఉంటుందో మహాసముద్రమై భవిష్యత్ తరాలను ముంచేసేస్తుంది. సముద్రంలో పడితే వెనక్కి వస్తామా? వస్తాం, శవమే బయటకు వస్తాం, అంతమించి లేదు, అది కూడా తేలితే ఎక్కడన్నా, అవునా? కాబట్టి ఆడవాళ్ళ కంటి నుంచి వచ్చేటువంటి ఒక కన్నీటి బొట్టు మహాసముద్రంతో సమానం. కాబట్టి ఆ ఏడిపించినటువంటి ఆత్మక్షోభ ఏదైతే ఉంటుందో, ఆడవాళ్ళు బాధపడతారు కదా, ఏడుస్తారు కదా, ఏడ్చినప్పుడు ఉన్నటువంటి ఆత్మక్షోభ ఏదైతే ఉంటుందో భవిష్యత్ తరాలకి స్త్రీ శాపంగా మారుతుంది. తద్వారా మగ పిల్లలు కూడా పుట్టకుండా ఉంటారు. దానివల్ల ఆడపిల్లలు మాత్రమే పుడుతూ ఉంటారు. వంశం నిర్వంశం అయిపోయింది కదా. అమ్మాయిని పెళ్లి చేస్తే ఇంటి పేరు మారిపోయింది కదా, వీళ్ళ ఇంటి పేరు ఉండదు కదా, ఇంటి పేరు ఇక్కడతో సమాప్తం కదా. వాళ్ళ వంశం అక్కడ అయిపోయిందా? నిర్వంశం అయిపోయిందా? వంశం లేదుగా. ఇవన్నీ కూడాను సర్పదోషాలు, పితృదోషాలు, స్త్రీ శాపాలు, దేవతా శాపాల వల్ల కలిగేటువంటి బాధలు, దోషాలు. అలాగే సర్పదోషం ఉన్న వాళ్ళకి కలలో ఎక్కువగా సర్పాలు కనపడుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. కలలో సర్పం కనపడటం అనేది ఒక రకమైనటువంటి ఇదైతే, సర్పం కనపడి మనల్ని కాటు వేస్తే రక్తం వచ్చినట్టుగా ఒక్కోసారి కల వస్తుంటుంది. అది చాలా విశేషమైనటువంటి యోగం. భవిష్యత్తులో వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతున్నారు అని చెప్పడానికి ఒక చిహ్నం, అది గుర్తు. పాములు సర్పదోషం ఉన్న వాళ్ళకి అతి ఎక్కువగా వస్తుంది. దీంట్లో చెప్తా, సర్పదోషం ఉన్న వాళ్ళ వంశంలో కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాల్లో మాత్రమే ఎక్కువగా జననాలు జరుగుతూ ఉంటాయి, పుడుతూ ఉంటారు. ఎలా? అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష. ఈ నక్షత్రాలే ఎక్కువగా రిపీట్ అవుతూ ఉండే వాళ్ళ వంశంలో. ఇవే నక్షత్రాలు పుడుతూ ఉంటారు. ఇప్పుడు చాలా మందికి మా పెద్దవాళ్ళకి నక్షత్రాలు తెలియవు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తెలియవు అంటుంటారు. పేరు పెడతారు కదా. ఇప్పుడు పేరు పెట్టేటప్పుడు ఏం చేస్తాం మనం? మన పిల్లలకి పేరు పెడుతున్నాం అంటే నేనే పేరు పెడుతున్నాను అని చెప్పి ఒక కాలర్ ఎగరేసుకొని తిరుగుతూ ఉంటారు. ఓ నేనే మంచి పేరు పెట్టానని. అసలు నువ్వెవడు పేరు పెట్టడానికి? భగవంతుడు ఏది సంకల్పం జరిగితే ఆ పేరే పెడతావు. వాడి కర్మ ఏ విధంగా ఉందో నీ బుద్ధి ఆ క్షణానికి ఆ పేరు మార్చేస్తుంది ఆటోమేటిక్. ఇప్పుడు కొంతమందికి పెద్దవాళ్ళు ఉంటారు, పుల్లయ్య అనే పేరు ఉంటుంది, అవునా? పుల్లయ్య అనే పేరుతో వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేదు, కానీ ఆ పుల్లయ్య అనేటువంటి పేరుతో ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆటోమేటిక్గా వాడి కర్మ ఏ విధంగా ఉందో ఆ అక్షరం కూడా, మొదటి అక్షరం కూడా ఆ కర్మను బట్టే ప్రారంభం అవుతూ ఉంటుంది. అది మనం పెట్టడం కాదు, భగవంతుడు పెట్టిస్తాడు ఆ పేరు, అంతే. దాన్ని చాలామంది మనం పెట్టామని చెప్పి ఏదో గర్వంగా చెప్పుకుంటుంటాం. కానీ మన బుద్ధి ఎలా ఉంటుంది అంటే మన కర్మానుసారంగా మాత్రమే ఉంటుంది. మనకి జరగబోయేటువంటి, ఇప్పుడు మీరున్నారు నాన్న, రోడ్డు మీదకి వెళ్ళాలి అనుకుంటారు, మీ కర్మ బాగుంది అనుకుందాం, వెళ్ళరు. బాగాలేదు అనుకుందాం, వెళ్ళారు, అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. అదే కర్మ బాగుంటే అక్కడ యాక్సిడెంట్ అవ్వాల్సిన ప్లేస్కి మనం వెళ్ళం కదా. మన బుద్ధి కదా ఇక్కడ మార్చింది వెళ్ళొద్దు అని. అదేంటి? మన కర్మ మాత్రమే కేవలం. బుద్ధి కర్మానుసారేణ. దీనికి ఒక చిన్న కథ కూడా చెప్తా. శివాలయం ముందు ఒక బిచ్చగాడు కూర్చొని రోజు అడుక్కుంటున్నాడు. వాడు దాదాపు 10 ఏళ్ల నుంచి, అప్పటికి దాదాపు 40 ఏళ్ళు వచ్చేసినాయి. అంటే 30 ఏళ్ల పాటు వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది ముష్టెత్తడంలో. ప్రతిరోజు కూడా గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అడుక్కుంటున్నాడు. ప్రతిరోజు వీడి పని ఏంటి? ఇంటి దగ్గర నుంచి గుడికి రావడం, గుడి నుంచి ఇంటికి వెళ్ళటం అడుక్కొని. పార్వతీదేవి చూసింది, వాడు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, మన గుడి ముందే కూర్చుంటున్నాడు, ప్రతినిత్యం మీ నామస్మరణ చేస్తున్నాడు, వాడి అదృష్టాన్ని మారుద్దాం స్వామి అని చెప్పింది. ముష్టివాడు కాదు, వాడు కాస్త మంచిగా చేద్దామంటే, వాడు అదృష్టాన్ని మార్చలేవు నువ్వు, వాడి కర్మ అలా ఉంది, అది మార్చడం కష్టము,
వాడికి బంగారం ఇచ్చిన బంగారు పళ్ళను ముష్టెత్తుతాడు తప్పితే వాడి కర్మ వాడి బుద్ధి మాత్రం మారదు అని చెప్పాట శివుడు. పార్వతీదేవి లేదు నేను మారుస్తాను, వాడి అదృష్టాన్ని మారుస్తాను అని చెప్పి ఒకరోజు శివాలయంలో ముందు అడుక్కుంటున్నాడు. అడుక్కొని అయిపోయి ఇంటికి వెళ్ళే దారిలో ఒక పెద్ద బంగారం మూటని కట్టేసి మూట వేసేసింది అమ్మవారు. వీడు రోజు వచ్చే దారేగా, వెళ్ళే దారే వచ్చే దారే నడుచుకుంటూ వస్తున్నాడు. కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత మూట కొంచెం దూరంలో ఉంది. వీడికి ఒక ఆలోచన వచ్చింది. రోజు ఇంటి నుంచి గుడికి వెళ్తున్నా, గుడి నుంచి ఇంటికి వెళ్తున్నా, అసలు కళ్ళు మూసుకొని ఇంటి దాకా వెళ్ళగలుగుతానా లేదా అనే ఆలోచన వచ్చింది వాడికి. ఆ మూట అంత దూరంలో ఉన్నప్పుడు వీడు కళ్ళు మూసుకొని నడవడం మొదలుపెట్టాడు. మూట దాటేసి వెళ్ళిపోయాడు, ఎవరికో దొరికింది అది. అప్పుడు శివుడు చెప్పాట, వాడి బుద్ధి వాడి కర్మానుసారంగానే ఉంది, దాన్ని మనం మార్చలేము, వాడి కర్మ అట్లానే ఉంది కాబట్టి వాడు అట్లానే చేస్తాడు అని. అంటే దీనికి అర్థం ఏంటి, మన బుద్ధి ఎలా ఉంటుంది అంటే కేవలం మన కర్మను అనుసరించి మాత్రమే ఉంటుంది. ఒకటితో మాట్లాడటం, మాట్లాడకపోవడం, ఒక పని చేయటం చేయకపోవడం అనేది మన కర్మను బట్టే ఉంటుంది. కొంతమంది చూడండి చివరిదాకా ప్రయత్నిస్తారు, పని అవ్వటం లేదు అని చెప్పి వదిలిపెట్టేస్తారు. ఇంకొకడు ఆ చివరి అంతు చూసేంత వరకు ప్రయత్నిస్తాడు, సత్ఫలితాన్ని పొందుతాడు. అవునా? సో కాబట్టి వాడు సక్సెస్ అయ్యాడు. మన బుద్ధి మాత్రం సక్సెస్ అయ్యేటువంటి ఆ కర్మ మన జీవితంలో లేదు కాబట్టి ఆ చివరి క్షణం వరకు వచ్చేసి అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తాం. ఇదంతా కూడా మన బుద్ధే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మన బుద్ధి ఏంటంటే కర్మ మన బుద్ధిని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి దోషాలు రావడానికి కూడా ముఖ్యంగా ఇలాంటి ఇవి కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడడం అనేది మంచిది. గురుగారు, మాకున్న సందేహాలు చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.